వెంకటేశాయ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. నిన్న రాత్రి 8:30 ఈరోజు మార్చి 19వ తారీఖు సంబంధించి దాదాపు 12,000 ఉచిత సర్వదర్శనం టోకెన్లు తిరుపతిలోని 3 కౌంటర్లలో కూడా ఇవ్వడం జరిగింది. విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్లో రాత్రి 8:40 ఈ టికెట్లు అయితే విడుదల చేశారు. ఇవన్నీ కూడా తెల్లవారుజామున 3:30 సమయానికైతే పూర్తి స్థాయిలో అయిపోయినాయి. అనగా కేవలము ఒక 6-7 గంటల్లో దాదాపు చూడండి మీరు 12,000 టోకెన్లు అయితే అయిపోయినాయండి. దయచేసి ఇది మీరు అందరూ తెలుసుకోగలగాలి. ఇక ఈ రోజుకి సంబంధించి శ్రీవారి నడక మార్గం టోకెన్లు దాదాపు 3,000 విడుదల చేయంగా పూర్తి స్థాయిలో ఇవి కూడా అయిపోయినాయి. అలాగే నిన్నటి రోజు స్వామివారిని 65,487 మంది దర్శనం చేసుకున్నారు. 23,909 మంది తలనీలాలు ఇచ్చారు. 4.75 స్వామివారి హుండీ కానుకలు, కోట్ల హుండీ కానుకలు అన్నమాట. సో ప్రస్తుతానికైతే 10వ తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. ఇంటర్మీడియట్ పరీక్షలు అయిపోవచ్చాయి కాబట్టి ప్రస్తుతానికైతే రద్దీ కొంచెం తగ్గింది. దయచేసి మీరు ఈ విషయం అందరూ తెలుసుకోగలగాలి. ఇక రాబోయే రోజుల్లో తప్పకుండా రద్దీ అనేది పెరుగుతుంది. ఏప్రిల్ నెలలో మీ అందరికీ కూడా వచ్చేవారు తప్పకుండా ఈ వీడియోని చూడాలి. ఎందుకు అంటే కొత్తగా తెలియని వాళ్ళు ఉంటారు కదా. ఒకరోజు ముందుగానే తిరుపతి వస్తే మీకు ఈ రైల్వే స్టేషన్ ఎదురు విష్ణు నివాసం అయినా, బస్ స్టాండ్ ఎదురు శ్రీనివాసం అయినా, ఇక్కడ అలిపిరి నడక మార్గం దగ్గర భూదేవి కాంప్లెక్స్లో అయినా ఉచిత సర్వదర్శన టోకెన్లు ఇస్తారు. ఏప్రిల్ నెల వాళ్ళు దయచేసి ఈ విషయం తెలుసుకోండి. అలాగే ఏప్రిల్ నెలలో దర్శన్ టికెట్ బుక్ చేసుకోలేని వాళ్ళు 300 రూపాయల దర్శన్ టికెట్ కానీ ఏ టికెట్ కూడా లేని వాళ్ళు ఈ నెల మార్చి 25 ఉదయం 10 గంటలకు హోమం టికెట్లు విడుదల చేస్తారు, బుక్ చేసుకోండి. అలాగే జూన్ నెలకు సంబంధించి అన్ని రకాల దర్శనం టికెట్లు కూడా మీకు అప్డేట్ అనేది రావటం జరిగింది. నేను ఆల్రెడీ వీడియో చేశాను, మీకు ఆ లింక్ ఇస్తాను. అలాగే రేపు ఉదయం 10 గంటల వరకు కూడా ముందు గడప దర్శన టికెట్లు లాస్ట్ డేట్ అన్నమాట మీరు రిజిస్టర్ చేసుకోవడానికి. అలాగే ఒకవేళ మీకు తెలియకపోతే నేను కింద లింక్ ఇస్తాను, ఓపెన్ చేసి చూసుకోండి. ఓకేనా. మే వరకు కూడా అన్ని టికెట్లు అయిపోయినాయి. ఇక జూన్ మటుకు ఈ నెల మీకు అన్ని వెంటనే ఒకటి విడుదలవుతుంది. దయచేసి ఈ విషయం మీరు అందరూ తెలుసుకోగలగాలి. అలాగే చూడండి, ఈరోజు ఉదయం 6 గంటల సమయానికి 50-100 రూపాయల రూములు 955 తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్లో ఇచ్చారు. అయితే 1000 రూపాయల రూములు అయితే ఏమీ ఇవ్వలేదు. రాబోయే ఈ 2 నెలల్లో అంటే మే వరకు కూడా మీలో ఎవరికైనా రూములు లేకపోతే సిఆర్ఓ ఆఫీస్లో ఆఫ్లైన్ విధానం ద్వారా ట్రై చేయండి. ఇక అలిపిరి నడక మార్గం టైమింగ్స్ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలండి. ఏప్రిల్ నెలలో వచ్చేవారు ఉదయము 5 గంటల నుంచి రాత్రి 9:30 వరకు అలిపిరి నడక మార్గం తెరిచి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అయితే 4 నుంచి 5 గంటల లోపల కూడా ఓపెన్ చేస్తున్నారు. అలాగే శ్రీవారి నడక మార్గం వచ్చేసి ఉదయం 5 నుంచి సాయంత్రం 6 వరకు తెరిచి ఉంటుంది. ప్రతి ఒక్కరు ఈ విషయం తెలుసుకొని రావాల్సిందిగా నా చిన్న విజ్ఞప్తి. ఓకేనా అండి. ఈ వీడియో ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.